వెల్కమ్ టు విలేజ్ అభిరుచి. ఎగ్ బిర్యానీ చాలామంది పిల్లలు పెద్దలు ఎక్కువగా సింపుల్గా అయిపోయేది ఎగ్ బిర్యానీ. ఈ ఎగ్ బిర్యానీ బ్యాచులర్లు కూడా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే నార్మల్ బియ్యంతో ఇంట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సండే అయినా వీకెండ్ అయినా ఎప్పుడైనా సరే ఈ ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. కేజీ బియ్యంతో నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. కేజీ బియ్యం 3 పావులు అవుతాయండి. 3 పావుల బియ్యాన్ని తీసుకొని నేను ఒక బౌల్లో వేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. పెద్ద ఆనియన్ నీట్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టేశానండి. చూసారా, ఈ వీడియోలో చెప్పిన విధంగానే ఆనియన్ కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, లేదా మీకు కారం ఇంకా తక్కువ కావాలంటే 2 పచ్చిమిర్చిలు వేసుకోండి. టమోటాస్ అలాగే 3 టమోటాస్ తీసుకొని ముక్కలు కట్ చేశాను. ముందుగా కడాయి పెట్టి దాంట్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, అంటే ఆనియన్ డీప్ ఫ్రై అయ్యేలాగా ఆయిల్ వేసుకోవాలండి. నేను ఆనియన్ డీప్ ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఎగ్ బిర్యానీకి ముఖ్యంగా కావాలి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. టేస్ట్ మొత్తం ఆనియన్లోనే ఉంటుందండి. మనం ఆనియన్ ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మాత్రమే ఎంచుకోవాలి. అలాగే ఆనియన్ మాడిపోతే బిర్యానీ కాస్త చేదు ఓడుస్తుంది. నేను చూసారా, ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను 9 గుడ్లు ఉడకబెట్టుకొని ఈ మిగిలిన ఆయిల్లో వేసేసాను. సగం స్పూన్ పసుపు, అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బాగా ఆయిల్లో అటు ఇటు డీప్ ఫ్రై చేశాను. ఎగ్స్ బాగా డీప్ ఫ్రై అయితేనే ఆ టేస్ట్ మనకి ఎగ్ బిర్యానీలో బాగా కనిపిస్తుంది. లాస్ట్ ఫైనల్గా హాఫ్ స్పూన్ కారం వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసి, ఇక్కడ మనం కేజీ బియ్యంతో ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కేజీ బియ్యం అన్నం ఉడికేలాగా మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనకి కావాల్సిన కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ గీ వేసానండి. తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేసాను. బిర్యానీ ఆకుతో పాటు అన్నీ వేసి ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసి ఆ ఆనియన్ కూడా డీప్ ఫ్రై చేశాను. అలాగే పచ్చిమిర్చి చిలికలు కూడా వేసేసాను. అన్నీ బాగా ఆయిల్లో అటు ఇటు కలుపుతూ వేయించాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు, మనం పక్కన కోసి పెట్టుకున్న 3 టమోటాస్ ముక్కలను కూడా వేసేయాలి. ఆ ముక్కలన్నీ కలిపి మనం ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసానండి. అన్నీ కలిసేలాగా మరోసారి కలపాలి. తర్వాత 2 గరిటెలు పెరుగు తీసుకున్నాను. మీరు కప్పుతైనా పెరుగు వేసుకోవచ్చండి. అలాగే సిమ్ములో పెట్టి అంతా బాగా కలిసేలాగా కొద్దిసేపు పచ్చివాసన పోయేలాగా వేయించాలి. అలా వేగిన తర్వాత రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలంటే 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలండి. నేనైతే ముందే నీళ్ళన్నీ కొలత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. మనం ఆయిల్లో వేసిన మసాలాలన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న నీళ్లు ఈ మసాలా దినుసుల్లో వేసి కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా, ఎసరు ఎలా మసులుతూ ఉందో. ఇలా మసిలే టైంలో 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఈ మరుగుతున్న నీటిలో వేసి బాగా కలపాలి. మనం మరుగుతున్న ఎసరులో బియ్యం వేసినప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి. తర్వాత 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా, అన్నం ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు మనం గరిటె తీసుకొని అటు ఇటు బాగా కలపాలి. రైస్ 50% ఉడికిన తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ను ఒక్కొక్కటిగా మనం ఈ రైస్లో వేసుకోవాలి. మనం వేయించిన ఎగ్స్కు ఉప్పు కారం ఆల్రెడీ వేసి వేయించాము, కానీ మసాలా దినుసులు పట్టాలి కాబట్టి రైస్ 50% ఉడికిన తర్వాత ఎగ్స్ వేసామంటే ఆ స్మెల్ బాగా పడుతుంది. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్, పక్కన వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి 5 మినిట్స్ పాటు మూత పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా, పర్ఫెక్ట్
ఎగ్ దమ్ బిర్యానీ లేదా ఎగ్ బిర్యానీ ఎలా రెడీ అయ్యిందో, ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గోంగూర చట్నీ కానీ అలాగే పెరుగు చట్నీతో కానీ తింటుంటే వావ్ సూపర్ అనాల్సిందే ఎవరైనా. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ మీరు కూడా చూసి చేసేయండి.